రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన ఆమదాల వలస మున్సిపాలిటీ మరోమారు ఎన్నికలకు దూరంగా ఉండనుంది. దశాబ్దాలుగా ఎన్నికలు జరగని శ్రీకాకుళం కార్పొరేషన్తో పాటు రాజాం నగర పంచాయతీలకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ ఆమదాల వలస ప్రత్యేక పాలనకు తెరదించే ప్రయత్నం మాత్రం ఫలితం ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమదాల వలసకు మాత్రం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతున్నది ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల నగారా మోగిందే. ఇప్పటికే కోర్టు వివాదాల్లో ఉన్న 23 మున్సిపాలిటీలను మినహాయించి 100 మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జియో జారీ చేసింది. అయితే 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ఉన్న సంబంధాల మేరకు వివాదాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. శ్రీకాకుళం కార్పొరేషన్తో పాటు ఆముదాల వలస మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పటికీ కోర్టు వివాదాల్లోనే నలుగుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి ఆముదాల వలస మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన చేపట్టింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు పలువురు స్థానికులు కోర్టును ఆశ్రయించారు. దీనితో కోర్టు ఆదేశాల మేరకు నాటి నుండి ఆముదాల వలస మున్సిపాలిటీ ఎన్నికలకు నోచుకోలేదు. 7 ఏళ్లుగా ఎన్నికలు లేక, పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేక అధికారుల పాలనతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నిధులలేమి మున్సిపాలిటీని వేధిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతూ ఇటువంటి వివాదాలను పరిష్కరించేందుకు కమిటీని నియమించడంతో మున్సిపాలిటీ వాసులు ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని భావించారు. అయితే వారి ఆశలకు భిన్నంగా పరిస్థితులు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 పెండింగ్ మున్సిపాలిటీల్లో కేసులను విత్డ్రా చేయించేందుకు నియమించిన కమిటీ పర్యటనలు ప్రారంభించింది. తొలి విడతగా 9 మున్సిపాలిటీల్లో పిటిషనర్లతో చర్చించి వారిని ఒప్పించడంలో కమిటీ సఫలీకృతమైంది. ఇదే ఉత్సాహంతో మిగిలిన ప్రాంతాల్లోనూ సంప్రదింపులు జరిపి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్, రాజాం నగర పంచాయతీలతో సహా దాదాపు 20 మున్సిపాలిటీలలో ఎన్నికలకు లైన్ క్లియర్ చేసే దిశగా అడుగులు పడ్డాయి. కానీ ఆముదాల వలసతో పాటు అనంతపురం, కాకినాడలో మాత్రం ఈ కమిటీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఆముదాల వలసలో ప్రధాన అడ్డంకి వార్డుల పునర్విభజన జీవోల చుట్టూనే తిరుగుతోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టం నెంబర్ 5 రద్దుపై మంత్రి నారాయణ ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అటు పిటిషనర్లను ఒప్పించడం లేదా ఇటు చట్ట సవరణ చేయడం ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతోంది. అయితే ఆముదాల వలసలో పాత వార్డుల డీలిమిటేషన్ ను సరిచేయకుండా కేవలం కేసులను ఉపసంహరించుకుంటే ఎన్నికల నిర్వహణ చట్టపరంగా సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా శ్రీకాకుళం కార్పొరేషన్ వివాదం ఒక కొలిక్కి వస్తున్నా ఆముదాల వలస సమస్య మాత్రం కొరకరాని కొయ్యగానే మిగిలింది. పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయి పట్టణంలో కనీస పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ఖజానాపై సంక్షేమ పథకాల భారం ఉన్న నేపథ్యంలో కేంద్ర గ్రాంట్లు నిలిచిపోతే మున్సిపాలిటీల్లో సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆముదాల వలసలో న్యాయపరమైన చిక్కుముడి వీడకపోవడంతో ఈసారి కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల రేసులో వెనకబడాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాల తరబడి ఆగిన స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ ఊపందుకుంటున్న వేళ ఆమదాల వలస ప్రజలకు మాత్రం ఎదురుచూపులే మిగిలావి. వార్డుల పునర్విభజన వివాదం తేలక, కేంద్ర నిధులు అందక పట్టణం ఇంకా ఎంతకాలం ఈ ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగ వస్తుందో కాలమే నిర్ణయించాలి.